కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం సియాదుల సోమేశ్వరరావు గారి ఇంట్లో ఉన్నాం మనం. ఏదైతే సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఏకపంక్తి భోజనం వాళ్ళ ఇంట్లో అతిపెద్ద పంక్తి వేసి 8 అడుగుల విస్తరాకును విస్తర వేసి 18 రకాల వంటకాలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలతో పాటు భోజనం చేసుకునేందుకు ఈ విధమైన ఏర్పాట్లు మరియు కుమార్తెలతో మరియు కొడుకులు మరియు కోడళ్లతో సియాదుల సోమేశ్వరరావు గారు జరుపుకున్న వేడుకలను ఆయన నోటి ద్వారానే విందాం. ఏ విధంగా సంక్రాంతి జరుపుకున్నారనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సోమేశ్వరరావు గారు. అందరికీ సంక్రాంతి పురస్కరించుకొని పిఠాపురం ప్రజలకు అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి సంక్రాంతి సంతోషంగా జరుపుకుంటున్నాము. అలాగే నా భార్య, నేను, నా కొడుకులు, కోడళ్ళు, మరి కూతుర్లు, అల్లుళ్ళు అందరి సమక్షంలోనూ ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా కుటుంబం అంతా కలిసి ఆనందంగా మరి ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడం అన్నది చాలా మరి ఆరోగ్యకరమైన విషయం, ఆనందమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు అలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులందరూ ఆయుర్వేదాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మనలో మరి వాళ్ళు కూడా మరి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం బాగా చేసుకున్నాం పండగ. అందరూ వచ్చారు, మా అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, కూతుళ్ళు అందరూ, మనవాళ్ళు అందరూ వచ్చారు. సంతోషంగా చేసుకున్నాం. 18 రకాల వంటలు చేసాం. అందరూ సంతోషంగా తిన్నాం. V24 ప్రేక్షకులకు, మన పిఠాపురం గ్రామ ప్రజలకు, మా వీధి కొత్తపేట ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సరదాలు, సంతోషాలు, అందరూ ఒక చోటకు చేరడం, కలిసిమెలిసి పండగ చేసుకోవడం. ఏటా ఈ సంక్రాంతి వేడుకలు గోదావరి జిల్లాలో చాలా ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలు రావడం గురించే ఎక్కడెక్కడో ఉన్న మేమంతా ఎదురు చూస్తూ ఉంటాము. ఉన్న సెలవులను పొదుపుగా వాడుకొని పండగకి కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాము. ఊళ్ళో పందాలు అన్నీ జరిగిన ఒక ఎత్తు, కుటుంబం అంతా కలిసిమెలిసి వేడుక చేసుకోవడం ఒక ఎత్తు. సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఏటా అందరం కలిసి ఎక్కడెక్కడన్నా సరే ఒక చోటకు చేరుతాం. గత ఏడాది కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా గడుపుకుంటాం. లాస్ట్ ఇయర్ 12 అడుగుల అరిటాకులు అందరూ కలిసిమెలిసి అన్ని రకాల వంటలతో విందు ఆరగించాము. అదేవిధంగా ఈ సంవత్సరం విస్తరాకు 8 అడుగుల విస్తరాకులో ఒకే విస్తరాకులో అందరూ కలిసి సంతోషంగా ఆప్యాయతలు పంచుకుంటూ మండీ భోజనం కింద అందరూ చేసుకున్నాము. సాంప్రదాయమైన విస్తరాకులో అన్ని రకాల వంటకాలని ఆరగించాము. మా అమ్మగారు, మా భార్య, చెల్లి అందరూ కలిసి మా అందరికీ 18 రకాల వంటకాలు, నాన్ వెజ్లు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాల వంటకాలు, స్వీట్లు, ఆఖరి పాన్ సహా అన్నీ వండి వడ్డించారు. చాలా ఆనందంగా జరుపుకున్నాము. ఇలాగే మొత్తం ఊరంతా సంక్రాంతి సందడి చాలా బాగుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు చూడడం గురించే మేము ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటాము. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా అందరూ కుటుంబ సమేతంగా ఈ వేడుకల గురించి ఎప్పుడు సంక్రాంతి వస్తుందా, సంక్రాంతికి టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ముందే ఎదురు చూస్తూ ఉంటాము. ఇక్కడ రావడం గురించి ఈ ఏడాది కూడా చాలా సంతోషంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంతే శుభాకాంక్షలు. మేము సియాదుల సోమేశ్వరరావు గారి సంతానం. మా నాన్నగారికి 9 సంతానం, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అన్నయ్య, నేను, చెల్లి, తమ్ముడు, 9 కూడా ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాం. మా తల్లిదండ్రుల పెంపకం మమ్మల్ని అలా పెంచింది. ఎప్పుడైనా చిన్న పెద్ద కార్యక్రమాలైనా సరే, పండుగలు ఏమన్నా కార్యక్రమాలైనా సరే అందరం ఒకే మాట మీద ఉండి దాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటాం. దానికి తగ్గట్టుగానే మా ఇంటికి వచ్చిన అల్లుళ్ళు, కోడళ్ళు కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఆ విధంగానే మేము మా పెద్దలకి గౌరవిస్తాము.